వివాదాస్పద కన్నడ నటుడు దర్శన్ చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. ఇప్పుడు రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్న దర్శన్ తానుంటున్న బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు. జైల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, భరించలేకపోతున్నానని, తనకెదురవుతున్న పరిస్థితులను బయటపెట్టాడు దర్శన్. అయితే గదిలో దుర్వాసన వస్తుందని, ఫంగస్ తీవ్రత భయపెడుతుందని అన్నాడు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ముందు ఈ వ్యాఖ్యలు చేశాడు. రేణుకాస్వామి హత్య కేసు విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిటీ సివిల్ ప్రశాంత్ కోర్టు ముందు హాజరయ్యాడు. అగ్రహారం జైల్లో ఏమాత్రం కనీస సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా రోజులుగా సూర్యరశ్మి చూడలేదని, గదిలో దుస్తులు దుర్వాసన వస్తున్నాయన్నాడు. తాను ఇలాంటి పరిస్థితుల్లో బతకలేనని, తనకు విషయం ఇవ్వాలని కోరాడు. జీవితం అత్యంత దుర్భరంగా ఉందని వాపోయాడు. ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్కు గత ఏడాది కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన బెయిల్ పక్కన పెడుతూ దర్శన్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. చట్టానికి ఎవరు అతీతులు కాదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు జైల్లో ఎటువంటి ప్రత్యేక వసతులు కల్పించాల్సిన అవసరం లేదు అని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్శన్ను అరెస్ట్ చేసిన పోలీసులు అగ్రహారం జైల్లో ఉంచారు. ఆ తర్వాత నుంచి దర్శన్ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం దర్శన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేరాలు చేసినప్పుడు లేని ఇబ్బంది శిక్ష అనుభవించేటప్పుడు ఎందుకని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పట్లో హత్యకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఆ తీవ్రత చూసిన దర్శన్ అభిమానులు కూడా అతన్ని దారుణంగా శిక్షించాలని కోరారు. కాగా ప్రియురాలుపై సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు అనే కారణంతో రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించాడు. అయితే హత్య తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేణుకాస్వామి భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా అప్పట్లో చాలా సంచలనం అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే దర్శన్తో పాటు దర్శన్ ప్రియురాలు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాతి క్రమంలో ఇదంతా చేసింది దర్శనే అని చెప్పి కొన్ని వీడియో ఫుటేజ్లు, సీసీటీవీ కెమెరాలు, ఇవన్నీ సాక్ష్యాలు కూడా పోలీసులు సంపాదించి కోర్టులో సబ్మిట్ చేయడంతో దర్శన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత హైకోర్టు వేసిన శిక్షతో కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. తర్వాత బెయిల్ అప్లై చేసుకుని బయటకు వచ్చాడు. దాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ హైకోర్టు కూడా సుప్రీంకోర్టుకి సవాల్ చేస్తూ వచ్చిన తీర్పు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు మళ్ళీ బెయిల్ ఏదైతే ఇచ్చిందో హైకోర్టు, ఆ బెయిల్ని రద్దు చేయండి, రేణుకాస్వామికి సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టులో అపీల్ చేయడంతో హైకోర్టు ఇచ్చిన బెయిల్ని కొట్టివేస్తూ అదుపులోకి తీసుకోండి వెంటనే అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడంతో మళ్ళీ దర్శన్ని అదుపులోకి తీసుకున్నారు. సో ఇదంతా కూడా కొన్ని రోజులు కర్ణాటకలో పెద్ద సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దర్శన్ అక్కడ కన్నడ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో. ఆయనకి కొన్ని లక్షల్లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ కన్నడ సినీ ఇండస్ట్రీలో ఆయనకి చాలా పెద్ద పేరుంది. ఆయన చాలా సినిమాలకి చాలామంది అభిమానులు ఉన్నారు, అభిమాన సంఘాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఆ టైంలో తీవ్ర ఆందోళనకరంగానే మారిందని చెప్పుకోవచ్చు అప్పట్లో. సో దానికి సంబంధించి ప్రస్తుతం జైల్లో, అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు ప్రస్తుతం దర్శన్. అయితే దర్శన్ కోర్టులో జడ్జితో మాట్లాడేటప్పుడు ఈ విషయాలను వెల్లడించాడు. ఏంటంటే, జైల్లో ఉండలేకపోతున్నాను నేను, నాకు కొంచెం విషం ఇవ్వండి, జైలు గదిలోకి ఎండ రావడం లేదు, గదిలో దుస్తులు దుర్వాసన వస్తున్నాయి, రూమ్ మొత్తం కూడా ఫంగస్ పట్టింది, ఇక్కడ జీవితం అత్యంత దుర్భరంగా ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్రతకలేను, నాకు విషం ఇవ్వండి అని చెప్పి కన్నడ హీరో న్యాయమూర్తి ముందు వాపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ప్రస్తుతం దీనికి సంబంధించి అందరూ కూడా నెట్టింట్లో రకరకాలుగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మరో పక్క. సో కన్నడ హీరో దర్శన్ కేసులో ఇది పెద్ద సంచలనం అనే చెప్పాలి. మనం చూసాము గత ఏడాది దీనికి సంబంధించి కన్నడ హీరో రేణుకాస్వామి కేసులో ఎంత పెద్ద ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందో. సో పోలీసులు కానీ లేకపోతే అందరూ చాకచక్యంగా వ్యవహరించి సీసీటీవీ కెమెరాస్ కొన్ని ప్రూఫ్స్ అన్నీ పట్టుకుని రేణుకాస్వామి భార్య అప్పుడు కడుపుతో ఉండి కూడా నా భర్తని ఇలా చేయడం ఏమాత్రం న్యాయం కాదు, కామెంట్ చేస్తే చంపేస్తారా అంటూ ఆవిడ కూడా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేసి దర్శన్ని అదుపులోకి తీసుకునే వరకు ఆవిడ పోరాడిన సిచ్యువేషన్ కూడా మనం గతంలో చూసాము. సో ప్రజెంట్ అయితే అరెస్ట్ అయిన తర్వాత, శిక్ష పడిన తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయమని ప్రస్తుతం
రిజల్ట్ ఇచ్చింది. సో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలతో ప్రస్తుతం మళ్ళీ దర్శన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో న్యాయమూర్తి ముందు ఈ వ్యాఖ్య చేశాడు, ఇలా వాపోతూ మాట్లాడాడు దర్శన్. సో చూడాలి ఏం జరుగుతుందో. Thank you.